నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలో ఉప్పును అత్యధికంగా ఎగుమతి చేసే దేశమేది? ప్రపంచంలో ఉప్పును అత్యధికంగా ఎగుమతి చేసే దేశం నెదర్లాండ్స్. 2023లో నెదర్లాండ్స్ $403 మిలియన్ విలువైన ఉప్పును ఎగుమతి చేసింది. భారతదేశం కూడా అతిపెద్ద ఉప్పు ఎగుమతిదారుల్లో ఒకటి. భారత్ 2023లో 100కి పైగా దేశాలకు 13.73 బిలియన్ కిలోల ఉప్పును ఎగుమతి చేసింది. ఇక మొదటిది, ఫెయిర్ ఫాక్స్ సీనియర్ సలహాదారుగా అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ కెనేడియన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న భారతదేశ లక్ష్యానికి ఆయన నియామకం సహాయపడనుంది. అమితాబ్ కాంత్ ఇటీవల G20 షెర్పా పదవి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఇక రెండవది, ఉత్తరప్రదేశ్లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్. ఉత్తరప్రదేశ్ గుజియాబాద్లోని సాహిబాబాద్లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ దీనికి పునాది వేశారు. దాదాపు 1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. 30 మెగావాట్ల సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, స్మార్ట్ కూలింగ్ వంటి పర్యావరణ అనుకూల వ్యవస్థలతో ఇది ఉంటుంది. ఇక మూడవది, మొదటి ఫాస్ట్ పెట్రోల్ వెసల్ గా అదమ్య. ప్రతిష్టాత్మక ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ ప్రాజెక్టు కింద గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 నౌకలలో మొదటి దానికి అదమ్య అనే పేరు పెట్టారు. ఇటీవల గోవాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ లో దీనిని చేర్చారు. అదమ్య నౌకా నిర్మాణంలో భారతదేశ వృద్ధిని సూచిస్తుంది. ఇక నాలుగవది, యునెస్కో వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో సల్ఖాన్ ఫాజిల్ పార్క్. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఉన్న సల్ఖాన్ ఫాజిల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించింది. 1.4 బిలియన్ సంవత్సరాల నాటి పురాతన శిలాజాలు కలిగి ఉండడం ఈ పార్క్ ప్రత్యేకత. ఆన్ సైట్ ఎంక్వైరీ తర్వాత యునెస్కో తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు సంవత్సరం పడుతుంది. ఇక ఐదవది, ప్రజ్ఞానందకు ఈ ఏడాది 3వ టైటిల్. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక ఉచ్చెస్ కప్ మాస్టర్స్ లో విజేతగా నిలిచారు. ఈ ఏడాది అతనికి ఇది 3వ టైటిల్. దీంతో ప్రజ్ఞానంద ఇండియాలో టాప్ ర్యాంకులోకి, ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలోకి ఎగబాకారు. ప్రజ్ఞానందకు ఇదే అత్యుత్తమ ర్యాంక్. నార్వే లెజెండ్ మాగ్నస్ కార్లసన్ అగ్రస్థానంలో, హికరు నకమురా 2వ ప్లేస్ లో, ఫాబియనో కరౌనా 3వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, గంగా నది ఒడ్డున ఉన్న అతి చిన్న నగరమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.